ఒక పక్క విపరీతమైన ఎండలు, ఇంకో పక్క ఇరిటేట్ చేసే ఎన్నికల ప్రచారాలు. వీటిని తప్పించుకోవడానికి ఏదైనా మంచి సినిమా చూద్దాం అనుకుంటే వాటికి కూడా కరువు వచ్చేసింది. ఇలాంటి టైంలో నేనున్నానురా అంటూ విశాల్ గారి రత్నం సినిమాతో మన ముందుకు వచ్చారు, కానీ ఆయన రావడం వల్ల మాత్రం మనకు ఎలాంటి లాభం లేకుండా పోయింది. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పగలను, ఈ సినిమా ట్రైలర్ని ఎంత వర్స్ట్గా కట్ చేశారో ఆ రేంజ్ వర్స్ట్ అయితే కాదు ఈ మూవీ. అసలు ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు చూపించిన కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఆ సీన్స్ని ఎలా తీశారన్న విషయం పక్కన పెడితే మూవీ మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ని జనరేట్ చేసే విధంగానే ఉన్నది ఆ సెటప్ అంతా కూడా. ఇక ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ నుంచి నడిచే వ్యవహారం అంతా కూడా చాలా రొటీన్గా, ఆ మొదట్లో కలిగిన కాస్త ఇంట్రెస్ట్ని కూడా పోగొట్టేసే విధంగా ఉంటుంది. ఇక ఎప్పుడైతే హీరోకి హీరోయిన్కి మధ్య పరిచయం పెరుగుతుందో అక్కడి నుంచి ఈ మూవీలో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ని మెల్లగా రివీల్ చేస్తూ వస్తారు. ప్రీ ఇంటర్వల్ పాయింట్లో హీరోకి హీరోయిన్కి మధ్య ఉన్న కనెక్షన్కి సంబంధించిన ఒక ట్విస్ట్ ఇస్తారు. అది ఎంతమందికి సర్ప్రైజింగ్గా అనిపిస్తుందో తెలియదు, కానీ నేనైతే ఆ ట్విస్ట్ని ముందుగానే పసిగట్టేశాను. దానికి రీజన్ ఏంటంటే, ఇలాంటి ఒక వింత కనెక్షన్ని హీరో హీరోయిన్ల మధ్య పెట్టడం ఇదే మొదటిసారి కాదు. కృష్ణ గారు వాణిశ్రీ గారు యాక్ట్ చేసిన వింత కథ అనే పాత బ్లాక్ అండ్ వైట్ మూవీలో కూడా హీరో హీరోయిన్లకి మధ్య ఇలాంటి వెరైటీ కనెక్షన్ పెట్టారు. కోర్స్ ఆ ఒక్క విషయం తప్పితే ఆ మూవీకి ఈ మూవీకి ఇంకెలాంటి సిమిలారిటీస్ లేవు. ఇక ఈ మూవీ ట్రైలర్లో తమిళనాడు ఆంధ్ర బార్డర్, అక్కడ పరిస్థితులు రాజకీయాలు ప్రస్తావిస్తుంటే ఏదో కొత్త పాయింట్నే చెప్పబోతున్నారేమో అనుకుంటాం. బట్ ఈ రెండు విషయాలని కూడా ఒక రొటీన్ రాత్ రివెంజ్ డ్రామాకి సెటప్లా వాడుకున్నారే తప్ప వాటి వల్ల ఈ మూవీకి ఒరిగిందంటూ ఏమీ లేదు. ఇంటర్వెల్ దగ్గర ఒక సింగిల్ టేక్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ఒక్క ఫైట్ తప్పితే మిగిలిన ఏ ఫైటు చూడబుద్దేసేలా ఉండదు. ఇక పాటలేమో అప్పుడెప్పుడో డిఎస్పి 6 మూవీకి కంపోజ్ చేసిన స్టైల్లో ఈ మూవీకి కూడా కంపోజ్ చేసినట్టుంది. మేబీ సినిమాకి అదే బెటర్ అనుకున్నారేమో మరి. ఒకవేళ ఆయన ఇంటెన్షన్ అదైనా కూడా అలా అనుకోవడంలో అయితే ఏ తప్పు లేదులేండి. ఇక ఈ సినిమాలో ఉన్న సెంటిమెంట్ సీన్స్ వల్ల మీకు ఏడుపు వస్తుందో లేదో చెప్పలేం, కానీ ఈ మూవీలో కామెడీ సీన్స్ మాత్రం మిమ్మల్ని 100% ఏడిపిస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా కూడా కొంతమంది బాగానే చేశారు, కొంతమంది మాత్రం ఓవర్ యాక్షన్ చేశారు. సో వీటన్నిటి బట్టి చూస్తే నేనైతే మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఓవరా మాస్ ఓల్డ్ స్టైల్ తమిళ మూవీస్ అంటే ఇష్టం ఉండి, స్టోరీ పాతదైనా పర్లేదు, బ్లడ్ షెడ్ ఎంత ఎక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.